హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను తక్కువ టైంలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకు గ్యాస్ మీద బాండి పెట్టుకొని ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 3 ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగానే చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకుంటే ఈలోపు మసాలా కూడా వేసేయచ్చు. చికెన్ ఉడికేలోపు మసాలా కూడా పేస్ట్ చేసుకుంటే త్వరగా చికెన్ కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఇందుకు నేను మసాలా కోసము అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఫ్రై చేసిన ధనియాలు ఇవన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని, ఒక 2-3 పచ్చిమిరపకాయలని కట్ చేసి పక్కన పెట్టుకొని గ్యాస్ మీద బాండి పెట్టుకొని ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకొని 1 kg చికెను 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు కొద్దిగా వేసుకుంటాను. ఫ్లేవర్ బాగుంటుంది. ఆల్రెడీ నేను మసాలా మిక్సీ పట్టేటప్పుడు వేసాను కదా లవంగాలు, దాల్చిన చెక్క, అది సరిపోతుంది. కానీ ఇలా కొద్దిగా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను పేస్ట్ చేసి పెట్టిన మసాలా కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా సిమ్లో పెట్టుకొని ఈ మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను కట్ చేసి పెట్టిన టమాటాలని ఒక 2-3 టమాటాలని వేసుకొని ఆ తర్వాత ఇందులోకి తగినంత కారము, సాల్ట్ మరియు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్లో ఉడికిస్తాను. ఈ సిమ్లో ఒక 10 minutes మసాలా మొత్తం ఉడికితే ఇంకా చికెన్లో ఎక్కువ టైం పట్టదనమాట. చికెన్లో వేసినప్పుడు ఇలా 10 minutes మూత పెట్టుకొని సిమ్లో ఉడికించిన తర్వాత బాగా గ్రేవీ దగ్గరగా వస్తుంది. ఉడికించుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. చూసారు కదా, కొంచెం హైలో పెట్టేలాక అడుగంటినట్టు అయింది. అలా అవ్వకుండా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇదిగో ఆయిల్ అంతా సపరేట్ అయింది. చూసారు కదా. ఇప్పుడు ఈ టైంలో ఆ గ్రేవీ మొత్తము ఉడికించుకున్న చికెన్లోకి వేసేసుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం చికెన్లోకి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ మీద పెట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా మొత్తం కలుపుకొని గ్యాస్ మీద పెట్టి ఒక 5 minutes హై ఫ్లేమ్లో ఉడికించి ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని ఒక 5 minutes సిమ్లో ఉడికిస్తే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ఇలా తక్కువ సమయంలో టైం లేనప్పుడు ఇలా త్వరగా చికెన్ కర్రీ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్